భగవతే వాసుదేవాయ నమః. Okay. So I'll be sharing the screen. Welcome once again to today's live class. This is the fourth live class kadandi manaki. Fourth. Exactly. Fourth live class. Yes. Happy Republic Day andarki. Thank you అండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. Thank you and same to you, madam. Yeah. Okay. So welcome Vasant Rani garu. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందండి. గుడ్. ఓకే. సో రమా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. యా. ఫస్ట్ శంకరాభరణం నోట్స్ ఒక్కసారి అందరం స్ట్రైట్ నోట్స్ పాడేసుకుందాం. కొంచెం వాయిస్ తక్కువ వస్తుందేమో మేడం. ఓ, ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం బెటర్. ఓకే ఓకే. నేను ప్రాబబ్లీ ఇంకా మైక్ పెట్టుకోవాలి. ఇది ల్యాప్టాప్ డైరెక్ట్గా వాడుతున్నా. ఓకే కొంచెం డ్రాగ్ అవుతుందండి వాయిస్. ఓకే, ఐ అండర్స్టూడ్ వై. యా. ఇప్పుడు ఏమైనా హెల్ప్ అయిందా? ఇప్పుడు బాగుంది మేడం. వైఫై డోర్ క్లోజ్ చేస్తే మాకు వైఫై సరిగ్గా రాదు. ఓకే ఓకే. సా వాల్యూమ్ ఓకే కదండి అందరికి? నాకైతే ఓకేనండి. పర్వాలేదు మేడం, బాగానే ఉంది. రీ రీ గా గా మా మా పా పా దా దా ఒక్క నిమిషం. నీ నీ సా 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 నీ సా నీ నీ దా నీ దా దా పా దా పా పా మా పా మా మా గా మా గా గా రీ గా రీ రీ సా రీ సా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో 10th వన్ స్టార్ట్ చేద్దాము. నమస్తే శ్యామల గారు, మీరు ఇది ఫస్ట్ టైం రావడం. నమస్తే అండి. యా, మీరు వీడియో ఆన్ చేయొచ్చు. పర్వాలేదండి, నేను ఇంకో పని చూస్తున్నాను, మొదటిసారి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎస్, మీరు ఇఫ్ యూ వాంట్ టు సే అంటే మీరు పాడగలను అంటే ఐ విల్ కాల్ యూ ఫర్ ఎనీ ఆఫ్ ద లైన్స్.
ఓకే, నో ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో నొట్టు స్వరం 10 వీఆర్ స్టార్టింగ్ నౌ. సకల సుర వినుత. ఐ హోప్ అందరికీ ఆడియో క్లియర్గానే ఉంది. లలిత గారు ఆడియో ఓకే కదా? ఓకే. ఎస్ మేడం. రమ గారు పాడండి. ఆ. సనిద ప మగరి స. సానిద పమగరి సా. సెకండ్ స్పీడ్ లో ఒకసారి పాడదాం. సనిద ప. నేను మ్యూట్ చేస్తాను, ఎక్సెప్ట్ ఫర్ అదర్స్ హు ఆర్, అంటే ఎక్సెప్ట్ ఫర్ రమా గారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఓకేనా? ఓకే. సనిద ప. సానిద ప. నీ కొంచెం తక్కువైంది. సనిద ప. సానిద ప. మగరి స. మగరి సా. ఇప్పుడు సనిద ప మగరి స. సానిద పమగరి సా. సకల సుర వినుత. సకల సుర వినుత. యా, కొంచెం సా పెంచండి, అప్పుడు అన్ని కరెక్ట్ గా వచ్చేస్తాయి. సా సకల. సకల సకల సుర వినుత. యా, సా కొంచెం పెంచండి. సా. సా. జలుబు Maybe చేసింది, శృతి గొంతు కొంచెం లేవట్లేదు. ఎక్కువ అయినట్టుంది. యా యా, ఐ అండర్స్టాండ్. గొంతు జలుబు చేసింది అందుకని. అయ్యో సారీ. సకల సుర వినుత. శం సస్ 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 స. స శంభో స్వామిన్. శంభో స్వామిన్. నిసరి స నిదప. నిసరి స నిదప. వికట గురు గుహ. వికట గురు గుహ. మళ్ళీ నిసరి స నిదప. నిసరి స నిదప. వికట గురు గుహ. వికట గురు గుహ. స నిదప మగరి స. సానిద పమగరి సా. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు జీలో పాడండి అయితే ఇంట్లో, అప్పుడు సా కరెక్ట్గా వెళ్తుంది. విజయత్రి. విజయత్రి. పురహర. పురహర. మా. పురహర మా. మగరి సా. పుర. పురా. పురహ. హ. పురహ. పురహ. కరెక్ట్. పురహర. పురహర. కరెక్ట్. వికట గురు గుహ. వికట గురు గుహ. విజయ త్రిపురహర. విజయ త్రిపురహర. మాగమరి. మాగమరి. రీ. మాగమరి. రీ కొంచెం కిందకి వెళ్తున్నారు. గమరి. మాగమరి. కరెక్ట్. ఏకామ్రపతే. ఏకామ్రపతే. రిగ సాసగ. రిగ సాసగ. కరుణామూర్తే. కరుణామూర్తే. ఓకే, సో ఇక్కడ వరకు ఒక సెట్ లాగా పాడదాం. సకల సుర వినుత. సకల సుర వినుత. శంభో స్వామిన్. శంభో స్వామిన్. వికట గురు గుహ. వికట గురు గుహ. వెరీ గుడ్. విజయ త్రిపురహర. విజయ త్రిపురహర. ఏకామ్రపతే. ఏకామ్రపతే. కరుణామూర్తే. కరుణామూర్తే. వెరీ గుడ్.
ఇప్పుడు సెకండ్ హాఫ్ సెకండ్ లైన్ మాగరి మగ మాగరి మగ ఏకానే కవి ఏకానే కవి గ సరి సా గ సరి స గ స గా కొంచెం పైకి గ సరి స భూతే ఏకాన్ భూతే ఏకాం ఓకే ఏకానేక విభూతే ఏకాంత హృదయ మళ్ళీ ఏకానేకవి ఏకానే కవి ఏకా అంటే ఒక్కొక్క బిట్ యాడ్ చేస్తున్నా సో దట్ మనం సాహిత్యం కరెక్ట్గా పాడదామని ఏకానేక విభూతే ఏకానేక విభూతే ఏకాన్ ఏకాన్ ఇప్పుడు ఏకాంకిత హృదయ కలుపుదాం ఆ. గరిసని 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 నీ కొంచెం దిగాలి గరిసని గరిసని నీ ఎక్కువ దిగారు గరిసని గరిసని త హృదయ తహృదయ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది రీసా గరిసని రీసా గరిసని రీసా 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 గరిసని రీసా గరిసని ఏకాంత హృదయ ఏకాంత హృదయ ఓకే వెరీ గుడ్ ఏకానేక విభూతే ఏకానేక విభూతే ఏకాంత హృదయ ఏకాంత హృదయ అంతే సాగమరిగా సాగమారిగా అక్కడ ఇంకో లైన్ ఉండాలి మిస్ అయింది సాగమారి కింద ఇంకో డబల్ లైన్ వస్తుంది ఓకే సాగమారిగా సాగమారిగా ఏకభోగదా ఏకభోగదా సరి సరి ఏకభోగదాయక ఏకభోగదాయక ఏకభోగదాగ ఏకభోగదాయక యక ఈక్వల్గా గా సరి ఏకభోగదాయక యక పాడట్లేదు మనం ఏకభోగదా కరెక్ట్ యక ఏకభోగదాయక అక్కడ యాక్చువల్లీ నేను యా హ్రస్వాక్షరం రాశాను కానీ డివిజన్ ఎట్లా అంటే సరి సరి రి ఈక్వల్గా యక ఎక్కడ మేడం ఎక్కడ సాహిత్యంలో ఆ, స్వరం ఏమో సరి కదా థర్డ్ లైన్ ఫస్ట్ ఫోర్త్ బీట్ ఆ, ఇక్కడ సరి ఈక్వల్ కదా ఆ. సో సేమ్ యక యక అంతే ఏకభోగదాయక ఏకభోగదాయక ఇక్కడ మీరు యక అని ఎందుకు పాడుతున్నారంటే ఇక్కడ యా ఒకటే హ్రస్వాక్షరం ఉంది కాకి దీర్ఘం ఉంది కాబట్టి కానీ ఆ. స్వరం ఎలా కానీ ఉంది అది నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది ఓకే సరి అంటే యక సరి దాయక అంతే ఓకే ఉమ్. మళ్ళీ ఏకభోగదాయక ఏకభోగదాయక యక యక నౌ సాగరి సని సా సాగరి సన్నిస నందకర విభో నందకర విభో సో ఏకభోగదాయకానంద కర విభో కర విభో వర్డ్స్
ఏకభోగదాయకానందక ఏకభోగదాయకానంద యకానందక. యకానందక ఇప్పుడు యకానందకర విభో యకానందకర విభో శ్రీ. శ్రీ సో ఇది మనం రిపీట్ చేసుకుంటాం. శ్రీ సకల సుర వినుత శంభో స్వామి. అలా రిపీట్ చేసుకుంటాం. సో యక దగ్గర ఒక్కసారి చూసుకోండి, అదర్వైజ్ మిగిలిందంతా బాగా వచ్చింది. యకా సరి యక. యకానంద ఇక్కడ మీరు ఆనంద స్వరం చూసుకోవాలి. సారీ, ఇక్కడ సారీ ఈక్వల్ గా పాడుతున్నాం అంటే సరి కదా. సో సాహిత్యం కూడా యక సరి యక అంతే. యకానంద యకానంద కర విభో కర విభో శ్రీ. శ్రీ ఓకే, థ్యాంక్ యూ. సంగీత గారు సాహిత్యం ఒకసారి రిపీట్ చేద్దామా? 10th వన్. ఓకే అండి. ఎక్కడున్నారు? ఇంట్లోనేనా? ఇంట్లోనే ఉన్నాను ఇవాళ. ఓకే, వీడియో ఆన్ చేస్తారా? చేస్తున్నాను. ష్యూర్, థ్యాంక్ యూ. మాకు ఎలాగో మీ సీలింగే కనిపిస్తుంది. యా, ఓకే. ఓకే. సో యా, లెట్స్ స్టార్ట్. స్వరం పాడదామా, సాహిత్యం పాడేద్దామా డైరెక్ట్గా? యువర్ విష్. సనిద పమగరి స సనిద పమగరి స సకల సుర వినుత సకల సుర వినుత సస్స స శంభో స్వామిన్. శంభో స్వామిన్. వెరీ గుడ్. నిసరి సనిదప నిసరి సనిదప వికట గురు గుహ వికట గురు గుహ సనిదప మగరి స సనిద పమగరి స విజయ త్రిపుర హర. విజయ త్రిపుర హర. ఇప్పుడు ఆ లైన్ ఒక్కసారి మొత్తం పాడదాం. ఓకే. సకల సుర వినుత శంభో స్వామిన్. సకల వినుత సుర శంభో స్వామిన్. సకల సుర వినుత, సకల సుర వినుత సకల సుర వినుత శంభో స్వామిన్. వికట గురు గుహ వికట గురు గుహ విజయ త్రిపుర హర. విజయ త్రిపుర హర. ఏకామ్రపతే ఏకామ్రపతే కరుణామూర్తే కరుణామూర్తే ఏకానేక విభూతే ఏకానేక విభూతే ఏకాంత హృదయ ఏకాంత హృదయ ఏకభోగదాయక ఏకభోగదాయక ఏకభోగదాయకానందకర ఏకభోగదాయక నందకర విభో శ్రీ. విభో శ్రీ. వెరీ నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్ ఉందా అండి? 10th వన్ ఎనీబడి వాంట్స్ టు రివైజ్ ఆర్ షల్ వి మూవ్ టు 11th? ఇది ఏకతాళం 10th వన్. లలిత గారు, శ్యామల గారు, ఎనీ డౌట్స్? డూ యూ వాంట్ టు రిపీట్ ఆర్ 11th కి వెళ్దామా? 11th వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? 11th లలిత గారితో స్టార్ట్ చేద్దామా? ఓకే. ష్యూర్. లలిత గారు మీ వీడియో ఆన్ చేసుకున్నా? ఓకే.
మీకు ఇబ్బంది లేకుండా. ఓకే ఓకే సిస్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. యా, ఓకే ఇది మేడం. కంచీశం 11th వన్ రూపక తాళంలో చేసేసాక ఆ, వింటున్నప్పుడు గుర్తొచ్చింది. సో మనకి నొట్టుస్వరమ్స్ 33 నొట్టుస్వరమ్స్ యూట్యూబ్లో టిఎం కృష్ణ గారు ఫస్ట్ పెట్టారు చాన్నాళ్ళ క్రితం. ఓకే. వాళ్ళ స్టూడెంట్స్ అందరితో కలిపి పాడేసి పెట్టారు. అదొక వర్షన్ ఉంటుంది. సెకండ్ది రామవర్మ గారు సింగిల్గా సోలోగా పాడుతూ ఆయన పెట్టారు, 33 పెట్టారు. ఓకే. 2 years 3 years అయినట్టుంది. సో టిఎం కృష్ణ గారు పాడిన దాంట్లో ఎక్కడో విన్నాను నేను. కంచీశం ఏకాంబ్ర ఎలా పాడతారంటే కంచీశం ఏకాంబ్ర నాయకం నిత్యమహం భజే, ఆ స్పీడ్లో పాడతారు. అది చాలా బాగుంటుంది ఆ స్పీడ్లో. కామాది షట్చోరమహం త్యజే పంచాక్షర స్వరూపమాగమాంత సారం పంచాస్యమాధికారణం విశ్వేశ్వరం గురుగుహం. ఇది ఈ స్పీడ్లో పాడితే పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది. కానీ దానికి రూపక తాళం సరిపోదు. దానికి నేను యాడ్ చేద్దాం అనుకున్నా మొన్న, మళ్ళీ అప్పుడు చూస్తే తాళం వేరైపోయింది. రూపకంలో ఆ స్పీడ్ రాదు, చతురస్ర ఏకతాళంలోనే వస్తుందన్నమాట, లెక్క సరిపోదు అనమాట. సో నేను అనుకున్నా మనం నేర్చేసుకుందాం మామూలుగా రూపక తాళంలో విత్ ఈ స్పీడ్లో నేర్చేసుకున్నాక ఐ థింక్ ఐల్ హ్యావ్ టు మేక్ అ డిఫరెంట్ వీడియో. మేబీ తాళం మార్చాలి. సో ప్రస్తుతానికి అకార్డింగ్ టు ద మాన్యువల్ వెళ్ళిపోదాం, రూపకంలో ఈ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. ఓకే. సా పా గా సా పా గా. సారీ, no. ఏంటండి? ఏమండి? సా పా గా. సా పా గా. సో 3 సార్లు 2 పాలు 1 గా. స స స ప ప గా. సా 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 పా 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 గా. మీరు 3 పాలు పాడారా 2 పాలు పాడారా? పాలు 3 మేడం. 2 పాలు. స స స ప ప గా. సా 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 పా పా. ఓకే. సా 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 పా పా గా. అంతే. కంచీశ. కంచీశ. యా, అక్కడ మనం ఏంటంటే 3 2కి దీర్ఘము ఈ స్పీడ్లో మనకు పర్వాలేదు. ఫాస్ట్గా వాడినప్పుడు కంచీశ ఏకాంబ్ర అన్నప్పుడు మనకి 3 2 మనం వ్యత్యాసం చూపించగలగాలి. యా, కంచీశ. కంచీశ. మేకామ్ర. మేకామ్ర. ఇప్పుడు మీరు మేకి 3 అకారాలు ఇవ్వాలి. మేకామ్ర. మేకామ్ర. అంతే. సో అది మనకి ప్రాక్టీస్ చేసుకుంటే మనకి 3 2 అనుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అందుకు మళ్ళీ పాడదాం. స్వరం సా పా గా. సా పా గా. కంచీశ. కంచీశ. మేకామ్ర. మేకామ్ర. గమ ప గమ గ. గమ ప గమ గ. నాయకం నిత్యమా. నాయకం నిత్యమా. నాయకం నిత్య. నాయకం నిత్య. నిత్యమా. నిత్యమా. రీ సని. రీ సని. యా, ఇట్ ఈస్ రీ సని నిన్ని.
రీ సా నీ 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 అంటే నీ ఎంత దీర్ఘం ఉంది చెప్పడానికి అంతే. నీ మూడు అక్షరాలు లెక్క. హం భజే. హలో వినిపిస్తుందా అండి? సంగీత గారు వినిపిస్తుందా? హలో యా హలో. వినిపిస్తోందండి. ఓకే, నెట్వర్క్ ఇష్యూ అయితే లేదు కదా. లలిత గారు మీకు వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుంది మేడం, అది చాలా లాగ్ అవుతుంది. అయ్యో, మిగిలిన వాళ్ళకి ఎలా ఉంది? మాకు వినిపిస్తుంది. నాకు కూడా బాగుందండి, బాగుంది. బాగుందండి, వినిపిస్తుంది. అవునా? ఓకే, ఫైన్. యా, నెట్వర్క్ ఇష్యూ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం విండోస్ అవి ఓపెన్ చేశాను నేను. ఓకేనా, కంటిన్యూ చేద్దామా లలిత గారు? ఎస్ ఎస్ మేడం. నాయకం నిత్యమా నాయకం నిత్యమా నిత్యమగమగ. గమగ నిత్యమా కరెక్ట్. నిత్యమహం నిత్యమహం భజే. భజే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ స్వరం. ఓకే. కామాది. కామాది. దెబ్బ దెబ్బ వేసుకుంటూ చేయండి. కామాది. కామాది. మాకి కూడా 3 ఇస్తున్నారు, అందుకే నేను దెబ్బ. కామాది. కరెక్ట్. షోర. షోర. గమరిసాని. గమరిసాని. గమరి. గమరి. గమరిసాని. గమరిసాని. గమగ అని వచ్చేస్తుంది. గమరి. గమరిసాని. వృత్తిమా. వృత్తిమా. హంత్య. హంయ. వృత్తిమహం. 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 నిసా. నిసా. త్యజే. త్యజే. ఓకే, సో ఇక్కడ వరకు సాహిత్యం ఒకసారి కలిపి పాడదాం. ఓకే. కంచీష. కంచీష. మేకామ్ర. మేకామ్ర. నాయకం నిత్యమహం. నాయకం నిత్యమహం. నాయకం నాయకం నిత్య. గప కెళ్ళకుండా గమ. నిత్యమ గమ. నిత్య. నాయకం నిత్యమా. గపమ వచ్చేస్తుంది. గమగ. నిత్యమ. నిత్యమా. కరెక్ట్. నిత్యమహం భజే. నిత్యమహం భజే. వెరీ గుడ్. కామాది. కామాది. షోర. 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 వృత్తిమహం త్య. వృత్తిమహం త్య. వృత్తిమహం రిసా. వృత్తిమహం త్య. రీకి రావాలి. వృత్తిమా. వృత్తిమా. కరెక్ట్. వృత్తిమహం. వృత్తిమహం.
త్యజే. సో తాళంలో వృత్తిమహం త్యజే. వృత్తిమహం త్యజే. జే ఇక్కడ వస్తుంది ద్వే. జే. అంతే. సో దీన్ని మనం ట్రై చేయొచ్చు కొంచెం ఫాస్ట్గా, అప్పుడు మనకి సెకండ్ స్పీడ్కి హెల్ప్ అవుతుంది. కంచీషమే కామ్ర అలా పాడండి ఒక్కసారి. కంచీషమే కామ్ర నాయకం నిత్యమా. దాయకం నిత్యమా. నాయకం నిత్యమా. నాయకం నిత్యమా. 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 అంతే. నాయకం నిత్యమా. నాయకం నిత్యమా. నిత్యమా గమగా. నిత్యమా. కరెక్ట్. హం భజే. హం భజే. కంచీషమే కామ్ర. కంచీషమే కామ్ర నాయకం నిత్యమహం భజే. నాయకం నిత్యమహం భజే. యా. నెక్స్ట్ కామాదిషట్చోర. కామాదిషట్చోర వృత్తిమహం త్యజే. వృత్తిమహం త్యజే. ఓకే. నౌ నెక్స్ట్ పార్ట్. పాసాని. పాసాని దాపమాగ. దాపమాగ దాప. దాప దాపమాగ. దాపమాగ పంచాక్ష. పంచాక్ష పన్ మూడు వస్తాయి. పంచాక్ష. పంచాక్ష రస్వరూప. రస్వరూప రస్వరూప. రస్వరూప రీగమాప. రీగమాప. యా. రీ మొత్తం దెబ్బ. రీగమాప. రీగమాప గసా. గాసా. ఇప్పుడు దాన్ని కలుపుదాం. పంచాక్ష. పం పన్ మూడు. పన్. పం పంచాక్ష. పంచాక్ష. కరెక్ట్. రస్వరూ రస్వరూప. రస్వరూప మాగమాంత. మాగమాంత సారం. సారం. ఓకే. సో పంచాక్షర స్వరూపం, ఆగమాంత, సారం అవి సారం. వర్డ్స్. అది ఒక్కసారి సాహిత్యం కలిపి పాడదాం. ఓకే. పంచాక్షర స్వరూప. పంచాక్షర స్వరూప మాగమాంత. మాగమాంత సారం. సారం. ఓకే. నౌ లాస్ట్ టూ లైన్స్. పాసాని. పాసాని దాప
दापमाग 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 पञ्चास्य पञ्चास्य मादिकार मादिकार रीग नीरि रेगनीरि रीग नीरि रेगनीरि नं विश्वेश्व नं विश्वेश्व सा पदनि सा पदनि सा पदनि सा सा पदनि सा रं गुरुगुहं రం గురుగుహం. వెరీ గుడ్. మనం లాస్ట్ 2 లైన్స్ సాహిత్యం కలిపి పాడదాం. ఓకే. పంచాస్య మాదికార పంచాస్య మాదికార 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 నం పంచాస్య మాదికార మా దగ్గర ఒక్కసారి చెక్ చేసుకోండి. దాప మాది మాది అంతే. పంచాస్య మాదికార వేరేని వస్తుంది అక్కడ. పంచాస్య దగ్గర మామూలుగా మనం నీకు వస్తాం కదా. పంచాస్య పంచాస్య మాదికార మాదికార మనకి చెక్ పాయింట్ గా గ మాదికారణం మాదికారణం రీకి రావాలి. మాదికారణం మాదికారణం కా మాదికార మాదికార నం నం విశ్వేశ్వరం విశ్వేశ్వరం గురుగుహం. గురుగుహం. సో ఒక్కసారి సెకండ్ పోర్షన్ ఫాస్ట్ స్పీడ్ ట్రై చేద్దాం. ఓకే. పంచాక్షర స్వరూప పంచాక్షర స్వరూప ఆ రా దగ్గర ఒక్కసారి చెక్ చేస్తే మనకి ఇక్కడ ఇవి కరెక్ట్గా వచ్చేస్తాయి. పంచాక్షర పంచాక్షర అంతే. స్వరూప వెరీ గుడ్. పంచాక్షర పంచాక్షర స్వరూప స్వరూప మాగమాంత సారం మాగమాంత సారం పంచాస్య మాదికార పంచాస్య మాదికార నం విశ్వేశ్వరం నం విశ్వేశ్వరం నం రీణం విశ్వేశ్వరం నం విశ్వేశ్వరం రీగ నం వి నం వి నం విశ్వేశ్వ నం విశ్వేశ్వరం గురుగుహం. గురుగుహం. ఒక్కసారి సాహిత్యం రిపీట్ చేద్దామా? మేడం ఓకే మేడం. నేను లీవ్ చేస్తున్నాను, కింద రిపబ్లిక్ డే ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. ఓకే ఓకే ష్యూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. కంచీశమేకామ్ర కంచీశమేకామ్ర నాయకం నిత్యమహం భజే నాయకం నిత్యమహం భజే నాయకం నిత్యమా నాయకం నిత్యమ నిత్యమా నిత్యమ
హం భజే హం భజే కామాదిషట్చోర కామ్ కామాదిషచోర వృత్తిమహం వృత్తిమహం వృత్తిమారి వృత్తిమహం కరెక్ట్ వృత్తిమహం త్యజే వృత్తిమహం త్యజే పంచాక్షరస్వరూప పంచాక్షర స్వరూప రస్వరూప స్వరూప రస్వరూప మాగమాంతసారం మాగమాంతసారం పంచాస్యమాదికారణం పంచాస్యమాదికారణం విశ్వేశ్వరం విశ్వేశ్వరం గురుగుహం గురుగుహం. వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఇది మీకు? బాగా స్లోగా అనిపించిందా? లేదు లేదు మేడం, కానీ కొంచెం నేను నోట్స్ రాసుకోలేదు దీనికి లాస్ట్ వీక్. కొంచెం అంటే ఆఫ్టర్నూన్ క్లాసెస్ పెట్టుకోవడం అటెండ్ మీ దగ్గర కాలేకపోయా. పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్ ఉంది, బట్ ఏంటంటే రాసుకోండి, అది నాకు రాసుకుంటే మాన్యువల్ గా కొంచెం హెల్ప్ అవుతుంది. యస్ ఎస్ అయిపోతుంది. బట్ అది దాంతో యూ డిడ్ వెరీ వెల్. మీరు యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. థ్యాంక్ అంటే యూ. మీరు ఎస్ మేడం, రాసేసుకుని చేస్తాను ప్రాక్టీస్ నేను. చేయండి. ఎస్ చేస్తాను. అంటే థ్యాంక్ యూ. ఫాస్ట్గా ఎందుకు పాడించాను అంటే, ఫాస్ట్గా పాడించినప్పుడు మనకి ట్యూన్ అవును అవును ఒకసారి వెళ్ళిపోతే తర్వాత మనం స్లోగా పాడినప్పుడు ఏమైనా డీవియేషన్స్ ఉన్నా మనమే కరెక్ట్ చేసేసుకోవచ్చు. అవును అవును. మనకి ట్యూన్ కూడా సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్. యా థ్యాంక్ యూ. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. సంగీత గారు పాడతారా సాహిత్యం? ఇది ఒకసారి మనం రివైజ్ చేద్దామా ఇది? ఓకే. సాపాగ 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 కంచీశమేకామ్ర. కంచీశమేకామ్ర. నేను ఈ స్పీడ్ చెప్పలేదు యూట్యూబ్లో, బట్ మీరు నేర్పించినప్పుడు మీ స్టూడెంట్స్కి ఈ స్పీడ్లోనే వచ్చేలాగా, అంటే స్లోగా ఓన్లీ ఫర్ రెఫరెన్స్ నేర్పించండి. బట్ ఓకే. ఫైనల్గా పాడినప్పుడు ఈ స్పీడ్ బాగుంటుంది మనకి పాడడానికి. మోస్ట్లీ ఓకే. ఏకతాళంలో వస్తుంది. కంచీశమేకామ్ర నాయకం నిత్యమహం భజే. 4 దెబ్బలకి ఫస్ట్ లైన్ అయిపోతుంది అలా. ఓకే కదా? కంచీశమేకామ్ర కంచీశమేకామ్ర నాయకం నిత్యమహం భజే. నాయకం నిత్యమహం భజే. కామాదిషట్చోర కామాదిషట్చోర వృత్తిమహం త్యజే. వృత్తిమహం త్యజే. వెరీ గుడ్. పాసానిదాపమాగ పాసానిదాపమాగ పంచాక్షరస్వరూప పంచాక్షరస్వరూప రీగమపగస రిగమపగస మాగమాంతసారం. మాగమాంతసారం. ఆ 2 లైన్లు కలుపుదాం. పంచాక్షరస్వరూప 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 మాగమాంత పంచాక్షరస్వరూప మాగమాంత సారం. సారం. పంచాస్యమాదికారణం పంచాస్యమాదికారణం విశ్వేశ్వరం విశ్వేశ్వరం గురుగుహం. గురుగుహం. సో లాస్ట్ 2 లైన్స్. పంచాస్యమాదికారణం విశ్వేశ్వరం
పంచాస్యమాదికారణం విశ్వేశ్వరం. నమ్ ఒక్కటే. పంచాస్యమాదికారణం పంచాస్యమాదికారణం విశ్వేశ్వరం విశ్వేశ్వరం గురుగుహం. గురుగుహం. అంతే. వెరీ నైస్. థ్యాంక్ యూ. సూపర్. ఈసారి తొందరగానే అయిపోయినట్లు అనిపించింది, బట్ యా యాజ్ యూజువల్ 11:30 అయిపోయింది. 12th ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నోటస్వరమ్స్. నాకు చాలా కొన్ని బాగా మనకు నచ్చుతాయి కదా, అవును. అందులో ఇదొకటి. ఇట్స్ వెరీ మెలోడియస్, చాలా బాగుంటుంది ట్యూన్. నాకు కళ్యాణి రాగం నచ్చదు ఎందుకో. మీకు నచ్చదా? అస్సలు నచ్చదు. సో దే సే శంకరాభరణం ఇస్ ద కింగ్ ఆఫ్ ద రాగాస్, కళ్యాణి Yeah. ఇస్ ద క్వీన్ ఆఫ్ ద రాగాస్. ఓహో. సో అది అది మహారాణి అనమాట. ఆమె నచ్చాలంటే అదేనేమో బేబీ అమ్మా, మీరు అలా చెప్పాక నాకు బాధేస్తుంది. మనకి క్వీన్ నచ్చాలి అంటే యాక్చువల్లీ వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. మనకి స్టార్టింగ్లో కళ్యాణి ఏమంటారు, శంకరాభరణం నచ్చినంత నచ్చకపోవచ్చు. అవును. అయితే కొన్ని కీర్తనలు మనం వినగా వినగా అప్పుడు కళ్యాణి యొక్క మెజెస్టీ అంటే ఆ మహారాణి అందరికీ తొందరగా అర్థం కాదనమాట. మేబీ ఉండొచ్చు. ఆవిడని అర్థం అమ్మా. చేసుకోవాలంటే ఒక లెవెల్ మనం కొంచెం మనం సాధన చేయాలంట. అది మేబీ అయి విన్నాను. ఉంటుంది అయితే. ఓకే, ఇప్పుడు ఇప్పుడు పట్టుకుంటాను అయితే మీరు అలా చెప్పిన తర్వాత. ఓకే. అమ్మో, అయితే ఎంఎస్ఎం ఎలా ఎంఎస్ఎం వదిలి పెడతాము? ఎంఎస్ఎం అది ఆ, కళ్యాణి ఆలాపన ఒకటి ఉంటుంది. ఓకే. నిధి చాలా సుఖమా అని ఒక కీర్తనలో ఆలాపన మాత్రమే వినండి, కీర్తన ఓ, వద్దు. ఓకే. కీర్తనలు చాలా ఉంటాయి మనకి. నిధి చాలా సుఖమా చాలా మంచి కీర్తన. అయితే ఆలాపన వినండి, జస్ట్ ఎంఎస్ఎం ఆలాపన వింటే ఆ, యూ వోంట్ బిలీవ్ ఎంతమంది కళ్యాణి ఆలాపించినా సరే, ఎవరు ఆలాపించినా సరే ఆ స్వరూపం మించి ఎవరు చేయరు. అంటే అవునా? ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసేసారనమాట ఆ ప్యాటర్న్స్. ఆ ఓకే. కళ్యాణి స్వరూపం అంటే ఇంకా అదే అనమాట. సో ఎంత పెద్ద ఆర్టిస్ట్స్ వచ్చినా సరే కళ్యాణి దాన్ని మించి చేయలేరు కూడా. బా. అంటే ట్రై చేయరు. అది ఎందుకంటే అది దాటితే అది కళ్యాణి అనుకోరు జనాలు అని చెప్పి కళ్యాణిని ఫిక్స్ చేసేసారనమాట ఎంఎస్ఎమ్మ. మ్మ్. సో కళ్యాణి అర్థం అవ్వాలంటే మనం సాధన చేయాలని విన్నాను ఎక్కడో, అది నిజమే. అయి ఉండొచ్చు. వినగా వినగా రాగం అతిశయనుండు అంటారు కదా, అట్లా. యా యా. తినగ తినగ వేము తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన. గుడ్ గుడ్. నాకు అమ్మ పోయం కూడా వచ్చేసింది. వెరీ నైస్, సూపర్. సో మనకి కళ్యాణి రాగానికి వాట్ యూ సైడ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. మనకి శంకరాభరణం ఐ డోంట్ నో ఎందుకు వెస్టర్న్ వాళ్ళు కూడా డోరేమిఫాసో స్టార్టింగ్ పెట్టుకుంటారంటే ఈజీ నోట్స్, ఎవరికైనా ఈజీగా వచ్చేయడానికి. మ్మ్. ప్రతి మధ్యమం ఒక్కటి ఇంట్రొడ్యూస్ చేసేసినా సరే గాంధారంలో దెర్ విల్ బి కళ్యాణి గాంధారం వేరే, శంకరాభరణం గాంధారం వేరే. అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి స్వరాస్. మ్మ్. ఆ, అది. మనకి కళ్యాణివి కొన్ని ఎస్పెషల్లీ కొన్ని వింటే మనకి అప్పుడు నచ్చడం స్టార్ట్ అవుతుంది. అంటే వి విల్ వాంట్ టు లిసన్ మోర్ ఆఫ్ కళ్యాణి. మేబీ అయి ఉంటుంది. మీకు ఒక అది పంపిస్తాను ఆలాపన యూట్యూబ్ వీడియో. షూర్ షూర్. యా. సో దీక్షితర్ గారు కూడా అందుకే శంకరాభరణంలో చేసుంటారు. ఆయన లేదంటే కళ్యాణి నచ్చుంటే కళ్యాణిలో చేసుండేవారు కదా అన్నట్టు స్వరం. అమ్మో. యా. ఓకే. ఇప్పుడు కమలాసన వందిత విన్నారా? అంటే ఇంకా వినుండర్లేండి, బట్ కమలాసన వందిత 15th నొట్టు స్వరము. అది ఓకే, ఇంకా వినలేదండి. అది అది కొంచెం అంటే కష్టంగా అనిపిస్తుంది కానీ బట్ ఈజీయే. చింతయేహం కన్నా చిన్నదే. ఓహో, మళ్ళీ అలా ఉందా? ఏదండి? మళ్ళీ అంత పెద్దది ఉందా అంటున్నాను. అంత పెద్దది కాదు, చింతయేహం అంత పెద్దది కాదు మ్మ్. మనకి. కానీ వీడియో నేను ఎంత ట్రై చేసినా 30 minutes వచ్చేసింది. సో అదే అనుకున్నాను, పాపం 30 minutes అనగానే జనాలు డిసప్పాయింట్ అవుతారు వినడానికి అని అనుకున్నా. కదా. యా, దాన్ని ఇంకా కట్ షార్ట్ చేయలేకపోయాను. అంటే ఆ, అదేలేండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మాకు తెలియకుండానే ఆ, ఉంటుంది. అందులో రిఫరెన్స్ టు సౌందర్య లహరి కూడా వచ్చేసింది దాంట్లో. ఐ ఓ, కుడ్ నాట్ అవాయిడ్, అంటే ఇంకా పెట్టాలనిపించింది, ఎందుకో పెట్టేశాను అలా. అంతేలేండి అంతేలేండి, కరెక్టే కదా. కొంతమంది కానీ వినకపోయినా చాలా చాలా మందికి నచ్చుతుంది. చాలా బాగుంది అది సాహిత్యం. అది ఓ, చాలా విన్నారు అందంగా కూడా, అంటే ఆల్రెడీ విన్నారు ఆ కూడా.
ఏదండి? పెట్టారు కదా మేడం, పెట్టారు. విచ్ వన్? పెట్టారు, బట్ ఇంకా నేను వినలా. ఆ, ఏది నేను దేని విన్నాను. సాహిత్యం బాగుందంటున్నారు? ఇది కమలాసన వందిత. కదా, అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్. చాలా బాగుంది అసలు. అవును అవును, అదే అందులో ఆ, సకలాకారే ఒకటి చాలా బాగా అనిపిస్తుంది. జగదాధారే అని ఒకటి వస్తుంది అనమాట. కమల నయన జగదాధారే. అసలు ఆ అమ్మవారి దగ్గర పాడుకోవచ్చు చక్కగా. అవును, చాలా అసలు బాగుంది. అవును. ఇంకా మీనింగ్ ఎంత బాగుందో అసలు. ఓకే, యా, వి విల్ స్టార్ట్ 12th వన్. రిషి, వింటున్నావా క్లాస్? వింటున్నా ఆంటీ. ప్రాక్టీస్ చేస్తున్నావా లాంగ్? ఆ, ఓకే, గుడ్. ఓకే, సో రమా గారు పాడతారా? యాక్చువల్లీ సంగీత గారి చేతి పాడిస్తాను 12th వన్, దెన్ వీ విల్ హ్యావ్ అదర్స్ రివైజ్ దట్. ఓకే, సంగీత గారు ఓకేనా? ఇది పాడదామా? ఓకే అండి. గా గరి సగ గరి సగ రూపకం శంకరవర. శంకరవర. ఇక్కడ మనం ప్లేన్ కూడా పాడుకోవచ్చు. గా గరి సగ గరి సగ శంకరవర శంకరవర. పాప మగ ప పాప మగ ప పంకజకర పంకజకర మాగరి మాగరి శంభోదే శంభోదే సాని సరి సా సాని సరి సా వ పశుపతే వ పశుపతే శంభో దేవ పశుపతే. పశుపతే శంభో దేవ శంభో దేవ పశుపతే. పశుపతే. సో ఈ 2 లైన్స్ ఒకసారి సాహిత్యం కలిపి పాడదాం. శంకరవర శంకరవర పంకజకర పంకజకర శంభో దేవ శంభో దేవ పశుపతే. పశుపతే. తర్వాత సా 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 ఓంకార ఓంకార నిదని సని నిదని సని కరసుతనో కరసుతనో ఓంకార కరసుతనో ఓంకార కరసుతనో దా 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 అంటున్నారా? గానండి? దా దా దా. ఓకే ఓకే. దా దా దా. ఒక్క నిమిషం, విండో వేసి వస్తానేవో, బయట సౌండ్స్ వస్తున్నాయి. దా 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 పమ దా 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 పమ. ఇది ప్రతి మధ్యమం వచ్చింది ఇక్కడ. పమ పద ప. పమ పద ప. మీరు శుద్ధ మధ్యమమే పాడుతున్నారు. పమ శుద్ధ మధ్యమం కదా. పమ ఏంటి ఇప్పుడు ప్రతి మధ్యం వెయ్యాలా ఇక్కడ? వెయ్యాలి. అంటే నేను పాడితే వచ్చింది అనుకోకుండా అని చెప్తున్నారేమో అనుకున్నాను. కాదు ఓకే కాదు, ఓకే రావాలి, ప్రతి మధ్యమం రావాలి. ఓకే. పమ పద ప పమ పద ప.
నగరపతే. నగరపతే ఇంకొంచెం పెంచొచ్చు అక్కడ మా నగరపతే అంతే. ఓంకారాకార ఓంకారాకర సుతనో సుతనో శ్రీకాంక్షి శ్రీకాంక్షి నగరపతే. నగరపతే నగరపతే మా 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 గరి గమప గరి గమప ఏకామ్రేష ఏకామ్రేష గురుగుహ. గురుగుహ మళ్ళీ ఏకామ్రేష గురుగుహ. ఏకామ్రేష గురుగుహ సానిదప సానిదప మా పద మరి మా పద మరి పాగ సపాగ సానిదప మా పద సానిదప మా పదప దిజనక మాం దిజనక మాం మరి సా. వాయిస్ కట్ అయిందండి అక్కడ. మరి సా మరిసా పాహి పాహి శ్రీ. శ్రీ. వెరీ గుడ్. సో లాస్ట్ 2 లైన్స్ పాడదాం. ఏకామ్రేష గురుగుహ ఏకామ్రేష గురుగుహ ఏకామ్రేష గురుగుహాదిజనక ఏకామ్రేష గురుగుహాదిజనక మాం పాహి మాం పాహి శ్రీ. శ్రీ శంకరవర. శంకరవర. మనం అక్కడ స్ట్రైటే పాడదాం, నేనే పాడలేదు. శ్రీ శంకరవర శ్రీ శంకరవర పంకజకర పంకజకర శంభో దేవ పశుపతే. శంభో దేవ పశుపతే. ఓంకారాకార సుతనో ఓంకారాకర సుతనో శ్రీకాంచీ నగరపతే. శ్రీకాంక్షి నగరపతే. ఏకామ్రేష గురుగుహాదిజనక ఏకామ్రేష గురుగుహాదిజనక మాం పాహి మాం పాహి శ్రీ శంకరవర శ్రీ శంకరవర పంకజకర పంకజకర శంభో దేవ పశుపతే. శంభో దేవ పశుపతే. That's how we end the notes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇది పాడితే ఒక మెడిటేషన్ లా ఉంటుంది నాకు, ఈ ఈ ఒక్క నొట్టు స్వరం పాడితే. కదా అలా తీసుకెళ్ళింది ఎక్కడికో. ఎగ్జాక్ట్లీ ఆ సా 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 దగ్గర దా 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 మా 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 అవి ఆ, ఎంత బాగా తీసుకెళ్తాయో. అవును. రమా గారు రివైజ్ చేద్దామా ఒకసారి ఇది? ఓకే మేడం. రమా గారు స్వరం రివైజ్ చేయండి, లలిత గారు సాహిత్యం రివైజ్ చేస్తారు. మేడం ఇది ప్రతిమతిమము ఓన్లీ పమా దగ్గరేనా, మిగతా అన్ని చోట్ల నార్మల్ లేదు? అంతే అండి, అక్కడ అందుకే హ్యాష్ పెట్టాను. ఓకే ఓకే. గా గరి స గ గా గరి సగ ప ప మ గ ప పాప మగ ప మా గ రి మాగారి సా ని స రి సా సని సరి సా 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 ని ద ని స ని నిదని సని దా 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 ప మ ప ద ప ప మ పద ప ప మ ప మ ప మ ప ద ప ప మ పద ప మా 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 గరి గ మ ప గరి గ మ ప స ని ద ప సని ద ప మా పద ప మ రి సా మా పద ప మ రి సా మా పద ప ఒక దెబ్బలో మా పద ప మ రి సా మా మా పద ప మ రి సా పాగ. పాగా. ఓకే, వెరీ గుడ్. లలిత గారు సాహిత్యం రివైజ్ చేస్తారా? థ్యాంక్ యూ రమా గారు. ఎస్ ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. శంకరవర శంకరవర పంకజకర పంకజకర శంభో దేవ శంభో దేవ పశుపతే పశుపతే ఓంకారాకార సుతనో ఓంకారాకర సుతనో కరసుతనో కరసుతనో శ్రీకాంచీ శ్రీకాంచీ నగరపతే నగరపతే ఏకామ్రేష ఏకామ్రేష గురుగుహాదిజనక గురుగుహాదిజనక గురురిగ గురు గురుగుహ గురుగుహ రిగమప రిగమప గురుగుహ. కరెక్ట్. గురుగుహాదిజ గురుగుహాదిజ నక నక మాం పాహి మాం పాహి మాం మా పదపా మా పదప మా మాం పాహి మాం పాహి శ్రీ శ్రీ శంకరవర శంకరవర స్ట్రైట్ పాడదాం అక్కడ. శంకరవర శంకరవర పంకజకర
పంకజకర శంభో దేవ శంభో దేవ పశుపతే. పశుపతే. ఎస్, వెరీ నైస్. అంతే. అబ్బా 11:46, మనం బాగానే టైంకి వచ్చేసాం. సో నైస్. సో 10, 11, 12 అయిపోయాయి, విచ్ ఈస్ లైక్ 1/3 మనం కంప్లీట్ చేసేసినట్లు ఆల్మోస్ట్. సో అందరికీ థ్యాంక్ యూ, అ బిగ్ థ్యాంక్ యూ. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. I will accept థ్యాంక్ యూ. happily, మీరే ఎందుకంటే I'm very happy మీరు you are learning it in the right way. మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి, నోట్స్ అవన్నీ కూడా అంటే చాలా శ్రమ తీసుకుంటున్నారు. ఐ సీ అ వెరీ గుడ్ వర్త్ అండి, ఎందుకంటే నొట్టు స్వరం మీరు రిషిత ఉంది కదా క్లాస్లో ఇప్పుడు, ఈ అమ్మాయి తిను నా ఫ్రెండ్ కూతురు అనమాట. నేను ఆన్లైన్ అసలు ఎవరికి చెప్పను, తినతోనే స్టార్ట్ చేశాను. సో తనకి స్వరజ్ఞానం జస్ట్ చాలా బేసిక్స్లో ఉన్నాం మేము ఇంకా. తనకి నొట్టు స్వరం 5 నేర్చుకోమన్నా ఈ ట్యూటోరియల్ చూసి. తను నేర్చుకొని చక్కగా పాడేసింది మొన్న క్లాస్లో. సో యాజ్ ఎ టీచర్గా టీచర్స్కి ఎంత హెల్ప్ అవుతుందంటే ఇట్లాంటి మెటీరియల్స్ ఉన్నప్పుడు. ఇవాళ క్లాస్లో నేను తనకి ఓన్లీ స్వరాస్ కరెక్ట్ చేసుకోవడంలోనే అంటే చాలా టైం సేవ్ అయింది. అవి కరెక్ట్ చేసుకొని ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో చెప్తే వాటి మీద ఫోకస్ చేసుకుంటుంది. సో లెర్నింగ్ పార్ట్ ఏంటంటే మనం ఒక నొట్టు స్వరంని 10 మందికి నేర్పించినప్పుడు రిపిటేషన్లో ఎట్లా అంటే ప్రతిసారి అంత మనం చెప్పలేము. అంతే మనం ఫస్ట్ టైం బాగా టీచ్ చేస్తాం, సెకండ్ టైం బాగా టీచ్ చేస్తాం. ఒక 10సారి చెప్పినప్పుడు ఫస్ట్ టైం చెప్పినంత ఉత్సాహం ఉండదు కదా, ఉండకపోవచ్చు. కరెక్ట్. సో ఇక్కడ నా ఇంట్లో స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 1 year బ్యాకే నేర్పించేసాను 33 నొట్టు స్వరమ్స్. వాళ్ళు అన్నీ పాడేస్తారనమాట. వావ్. వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలే, 10 years అట్లా ఉంటారనమాట. వాళ్ళకి 33 నేర్పించినప్పుడు నాకు అనిపించింది 1 year బ్యాక్, అసలు మనకి ఇంత మంచి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అమ్మా ఒక్క 5 minutes, 5 minutes నాన్న, 5 minutes. వెళ్ళండి పాపం చిన్నవాడు. లేదు, వాళ్ళ నాన్నగారితో ఏదో తంటాలు. సో నాకు అనిపించింది మనం 33 నొట్టు స్వరమ్స్ ఒక బ్యాచ్కి నేర్పించాం, బాగానే ఉంది. ఆఫ్టర్ 5 years ఇంతే ఎనర్జీతో ఇంతే ఇంట్రెస్ట్తో నేర్పిస్తానా అంటే నాకే ఎందుకో నేను చేస్తాను అనిపించలేదు. సో ఇది ఒక మంచి మోడ్లో మనం ఆన్లైన్లో పెట్టేస్తే అది తీసుకొని ఎంతమంది అయినా ప్రిపేర్ అవ్వచ్చు. మనం కావాలంటే కరెక్షన్స్ చేయొచ్చు, తర్వాత నెక్స్ట్ లెవెల్కి ముందు వాటికి వెళ్ళగలుగుతాం. సో నాకు అనిపించింది రిడండెంట్ పార్ట్ ఏదైతే ఉందో మనం అది కనుక మనం ఒక మంచి క్వాలిటీతో పెట్టేస్తే ఇప్పుడు మనకున్న టెక్నాలజీ మనం అందుకే యూజ్ చేసుకోవాలి. మనం వేరే వాటికి దానికో వాడుతున్నాం టెక్నాలజీని. సో ఈ విధంగా ఇప్పుడు ఐఎమ్ ష్యూర్ ఇదే అని కాదు, ఎవరైనా వేరే వాళ్ళు ఇంకా మంచి మెటీరియల్ చేస్తే డెఫినెట్లీ మనం అందులో చూసి ఏం నేర్చుకుంటున్నామో నేర్చుకొని మనం వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఇన్ అ గుడ్ వే అనమాట. సో నాకు అనిపించింది గోయింగ్ ఫార్వర్డ్ ట్యూటోరియల్స్ చాలామంది ఆచార్య నెట్టర్, చిత్రవీణ, రవికిరణ్ వాళ్ళందరూ కూడా పెద్దవి అంటే ఆర్టీపీ ఎలా పాడాలి ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రైమ్ మెటీరియల్ ఉంటుంది. అది ఒక వర్క్షాప్ లాగా చేసి పెట్టేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అది చెప్పలేకపోతారు, వాళ్ళు బిజీ విత్ కాన్సర్ట్స్ ఉంటారు. అట్లానే ఒక స్టూడెంట్కి ఒక క్వాలిటీలో వెళ్ళినప్పుడు అది మళ్ళీ అంత క్వాలిటీ వస్తుందని కూడా మనకు చెప్పలేం, ప్రామిస్ చేయలేం. సో మంచి క్వాలిటీ కంటెంట్ని పెట్టినప్పుడు డెఫినెట్లీ అది 100 మందికి 1000 మందికి ఎంతమందికైనా ఉపయోగపడుతుంది. సో నాకు అనిపించింది అనమాట, అంటే ఇప్పుడు నాకు ఎనర్జీ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. సో ఇది ఈ ఫేజ్లో అయిపోతే ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మెనీ. చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు ఈ హ్యాష్ తోటి వచ్చిన మాతోటి ఇంత ముందు దాంట్లో కూడా వచ్చింది పార్వతీ పతి దాంట్లో కూడా. అవును, పార్వతీ అది కూడా ప్రతి మధ్యలో కరెక్ట్. ఇక్కడ కూడా ఉంది క్యాపిటల్ మా పదవా, ఒకవేళ లేకపోతే మా పదవా మా రే మా అని వస్తుంది. చాలా చిన్న డిఫరెన్స్ అక్కడ మనం. ఓకే,
ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చక్కగా 4 క్లాసెస్ మనం జాన్యువరిలో అన్ని క్లాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము, స్టార్టింగ్ విత్ 5th ఆఫ్ సండే. సో ఇది నెక్స్ట్ వాటికి కూడా మీరు పీడిఎఫ్ ఇస్తే మేము రాసేసుకొని రెడీ ఉన్నాం. యా నేను పీడిఎఫ్స్ ట్యూస్డే కల్లా పంపించేస్తాను. చాలా యూస్ఫుల్ గా ఉన్నది. మీరు తెలుగులో కూడా రాశారు కాబట్టి చాలా బాగుంది. కరెక్ట్. అవును, వసంతరాణి గారు అడిగారు తెలుగులో కావాలని, అందుకే రాశాను. బట్ ఈజీగా నెక్స్ట్ 13, 14, 15 కదా మేడం? అవునండి. ఎస్, చాలా చిన్నగా ఉన్నాయి కదా, నేను రాసేసుకున్నాను. 13, ఓ 14 చాలా బాగున్నారు. సంతతం పాహిమా, సంతతం సంగీత చాలా శ్యామలే చిన్నది. ఇదే కదా? శ్యామలే మీనాక్షి అందరికీ అది శ్యామలే మీనాక్షి, ఓకే, అది చిన్నది. అండ్ ఇది ఒక్కటే కొంచెం కమలాసన చిన్నది, 15th కొంచెం పెద్దగా ఉంది. 15th కమలాసన వందిత, అది కొంచెం అది ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది మనకి, అందుకే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. అండ్ 16, 17, 18 కూడా చిన్నవే, అవి నెక్స్ట్ వీక్లో అండి. సో హ్యాపీ లెర్నింగ్, చక్కగా నేర్చుకోండి, నేర్పించండి. వి విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఐ హోప్ అందరికీ వీలవుతుంది కదా నెక్స్ట్ వీక్ కూడా. అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎస్ నేను అదే అనుకుంటున్నా. కంపల్సరీ అవుతాను. యా నేను 20 నొట్టు స్వరమ్స్ అయ్యాక జస్ట్ 1 వీక్ బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా, సో దట్ రివిజన్ చేసుకోవడానికి అంతా. 20 నొట్టు స్వరమ్స్ తర్వాత ఒక 1 వీక్ లైవ్ క్లాస్ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది ఇప్పుడు మనకి ఏవేవి అంటే మాకు ఏవి వస్తాయి అనేది ఎప్పుడు తెలుస్తుంది మేడం? అది ఇప్పుడు ఈ January 31st కల్లా నేను చెప్పేస్తాను ఎవరెవరికి ఏమొస్తాయో. ఓకే. మేమైతే 33 నేర్చుకుంటాం, అదేం కాదు. బట్ ఏంటంటే పిల్లలకి కొంచెం నేర్పించడానికి. సో 2 చాయిస్లు ఉన్నాయి. కొంతమంది టీచర్స్ ఏమో 5 నొట్టు స్వరమ్స్ చాలమ్మా అంటున్నారు, కొంతమంది ఏమో మేము 11 నేర్పిస్తాం అంటున్నారు. సో మీ 11 నేర్పిస్తాం. 11 బెటర్ మేడం, మరి 5 11 బాగుంటుంది. మరి 5 తక్కువే, అన్ని చిన్నవే కాబట్టి. ఎగ్జాక్ట్లీ అదే కదా. సో 11 తీసుకుంటాను అంటే ఫస్ట్ 11 ప్రిపేర్ అయిపోండి హ్యాపీగా. మీరు తర్వాత మీరు ఫస్ట్ 11 తీసుకోండి. సంగీత గారు మీరు నెక్స్ట్ 11 తీసుకోండి. 12 to 20 మీరు అంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ 11, 5 ఉన్నాయి ఓకే, ఏం పర్వాలేదు. కొంతమంది 5 అంటున్నారు, దట్స్ ఓకే. 11 తీసుకోవచ్చండి, పర్లేదు. ష్యూర్, మీ ఓపికే. ఎందుకంటే జూన్ లో అంటున్నారు కాబట్టి అవును, కరెక్ట్, మనకి టైం ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ లలిత గారు మీరు 1 to 11 తీసేసుకోండి, నేను రాసుకుంటాను. ఇక్కడ మనకి 15 గురూసే ఉన్నారు ప్రస్తుతానికి. సో ఐ విల్ రైట్ యువర్ నేమ్ ఫర్ 1. సంగీత గారు మీరు 12 to 24 అనుకోండి. ఓకే, మేము అన్ని పాడేయచ్చు కదా. ఐ థింక్ 22, 12 to 22 ఐ థింక్. కరెక్ట్, ఎస్ 12 to 22. రమా గారు మీరు మీ హైమా గారితో మాట్లాడి మీరు చెప్పండి ఎంతమంది. అంటే ఆవిడ కొంచెం బిజీగా ఉన్నారట, కుదరదు ఉన్నారు మేడం. ఓకే, ఫైన్. మీరు పాడండి, మీరు 1 to 11 పాడతానంటే పాడేసి. మేడం ఈ టీచర్స్ అందరూ అన్ని పాడేయచ్చు కదా ప్రోగ్రామ్ లో? అందరూ అంటే 3 గ్రూప్స్ కింద మనం పెడదాం అనుకున్నాం కదా ఇనిషియల్లీ. అవును. గ్రూప్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ గ్రూప్ వాళ్ళే పాడతారు అట్లా. ఓకే. ఆ గ్రూప్ లో ఎంతమంది టీచర్స్ అయినా ఉండొచ్చు. మనకి మోస్ట్లీ నేను ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ప్రకారం ఐ వాంట్ టు ఫిక్స్ ఇట్ 15 to 20 గురూస్ వస్తే చాలు, అంతకన్నా ఎక్కువ హ్యాండిల్ చేయలేం మనం. కొంచెం బెటర్ 15 గురూస్ చాలు అనిపిస్తుంది నాకైతే. మనకి అప్పుడు 3 బ్యాచెస్ అంటే 7 అలా అవుతుంది. ఒక మేబీ 7 అవుతారు ఒక గ్రూప్ లో. 5 గురూసే వస్తారు కదా 3 బ్యాచెస్ అనుకుంటే. 3 బ్యాచెస్ అంటే 7 అంటే ఆల్మోస్ట్ 7 కదా. 3 అంటే 15 అవుతారు కదా. 20 అంటే మనకి అంటున్నాను నేను 15 మంది గురువులు అనుకుంటే. ఓకే, 15 మందితో 5 వస్తారు. అంతే, 5 వస్తారు. యా, ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ కూడా అడుగుతున్నాను. శాంతి అక్క దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటారు, వీణ. సో వాళ్ళు వీణ మీద స్వరం ప్లే చేయొచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఒకసారి శాంతి అక్కని అడగాలి ఎంతమంది వస్తారు. బాగుంటుంది. యా, చాలా బాగుంటుంది. నిన్న పంచరత్న గోష్ఠిలో వాళ్ళు స్వరాస్ అని వాళ్ళు వీణ మీద చేశారు, సాహిత్యం ఏమో వోకల్ చేసామన్నమాట. అట్లా చాలా బాగా అనిపించింది. ఓకే అండి, అయితే రిషిత, ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్.
ఎస్ ఆంటీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఓకే అండి, బాయ్ బాయ్, నమస్తే. థ్యాంక్ యూ, టేక్ బాయ్ కేర్, ఆంటీ. సీ యూ నెక్స్ట్ వీక్ అండి. నమస్కారం. యా